ఎంతో రుచిగా ఉండేటువంటి రొయ్యల వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. రొయ్యలతో మనం అసలు ఏ కర్రీ చేసుకున్నా సరే సూపర్‌గా ఉంటుంది గదా! మార్కెట్ నుంచి మనము రొయ్యలు ఒలిపించుకొని తెచ్చుకుంటాం కదండీ! దాన్ని శుభ్రంగా 4, 5 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత కుక్కర్‌లో వేసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారము, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు సరిపడా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నానండి. తర్వాత ఆనియన్ పేస్ట్ రెడీ చేసేసుకున్నాను. ఆనియన్ పేస్ట్‌లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని క్యూబ్స్‌లా కట్ చేసుకొని దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నేను చక్కగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్, టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాము. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకుంటారు. ఈ పేస్ట్ అంతటిని ఆ పోపు ఆయిల్లో చక్కగా వేపుకుంటామండి. మంచిగా అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని పెట్టుకున్నటువంటి ప్రాన్స్ ని విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుని 5 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. అది ఉడుకుతున్న క్రమంలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మనము ఉడకనిస్తామండి. ఇప్పుడు ఆ నీరంతా ఎగిరి మనము వేసినటువంటి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవ్వటం మొదలు పెడుతుంది. ఆయిల్ సెపరేట్ అవుతుంది అంటే మనకు అదే ఇండికేషన్ అండి, పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందని అర్థం. మీకు కన్సిస్టెన్సీ మరీ దగ్గరికి కావాలంటే ఇంకొంచెం మీరు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటారు. లేదు సరిపోతుందంటే ఈ మూమెంట్ లో మనము ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఈ రొయ్యల వేపుడు కాంబినేషన్ లో నేను పప్పుచారుని తయారు చేస్తున్నానండి. ఇంకా రెండు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అనమాట. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల వేపుడు వేసుకుని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా కొసమెరుపుగా పప్పుచారు వేసుకుని ఈ రొయ్యల వేపుడు నంచుకుని తింటూ ఉంటే స్వర్గంగా అనిపిస్తుంది అనమాట. పైగా చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ కదండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అంతేకాకుండా ఇంకో 10 మందికి రీచ్ అవుతుందండి.